నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి పీహెచ్సీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వ్యాక్సినేషన్ పరిశీలించారు. ప్రతిరోజు హాస్పిటల్కి ఎంతమంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ హాస్పిటల్కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ అవసరం అయిపోయినాయి, ఇవన్నీ తీసేయాలి. నీటిలో పెట్టుకోవాలి, అన్ని సగం సగం మళ్ళీ వాడింది అందరికీ వాడుతున్నారా? ఇప్పుడు మీ దగ్గర ఉందా? ప్రీవియస్ ఎల్ఎస్ కేసు కాకుండా సార్ ఎక్కువ ప్రీవియస్ ఎల్ఎస్ 9 ఉన్నాయి సార్. మల్టీగ్రావ్ మీరు మెయిన్ ఫోకస్ రియల్ హై రిస్క్ వాటి మీద పెట్టండి. ఇప్పుడు ప్రీవియస్ ఎల్ఎస్సిఎస్ అంతా కూడా మీరు హై రిస్క్ అనే పెడతారు. అంటే అది విజయలక్ష్మి, ప్రవీణ కుమారి ఇప్పుడే ఈరోజు మార్నింగ్ రిలీజ్ చేసినాం సార్. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్కి పుష్పలీల, ఇక్కడ గుడ్ మార్నింగ్. పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్లో 10 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు నేడు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. భారతీనగర్ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జోనల్ కమిషనర్ హేమంత్, మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ తదితరులు పాల్గొన్నారు. బొంబాయి కాలనీలో 5.77 కోట్లతో నిర్మించిన 104 రైతు బజార్ను ప్రారంభించారు. అలాగే 2.47 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫంక్షన్ హాల్ను కూడా ప్రారంభించారు. ఎంఐజీ కాలనీ వాటర్ ట్యాంక్ సమీపంలో 1.20 కోట్లతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీనగర్ డివిజన్ అభివృద్ధికి మరిన్ని పనులు చేపడతామని తెలిపారు. ఇది మనం సెకండ్ షెడ్ కి వచ్చినాం. వెజ్ థర్డ్ షెడ్ మరి ఫస్ట్ కొన్ని కూర్చున్నాం. నువ్వు నాకు చూపించినావు కదా సార్, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మరి అది నువ్వు వెజిటేబుల్స్ అంటే అన్ని మిక్స్ చేసి పీపుల్ విల్ నాట్ కమ్ నో కాన్సెప్ట్. ఇందులోకి వచ్చిన ఇవన్నీ లాస్ట్ ఒక్కదాని గురించి వచ్చి అన్ని కొనుక్కొని పోతారు. ఎందుకంటే మీరు వేసినప్పుడు అది ఒకటి అక్కడ ఫ్రంట్ ఉన్నాయి కదా, అక్కడ ట్యాప్స్ లేవు. కానీ మళ్ళీ ఇక్కడ పెట్టి బట్ ఇట్ ఈస్ మిక్స్డ్. అక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తారు షెడ్డే. ఈరోజు భారతీనగర్ లోపల 111 డివిజన్లో రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌరవ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, మరియు మా కార్పొరేటర్ సింధు గారికి, మరియు నా పుష్ప గారికి, కార్పొరేటర్ పుష్ప గారికి, మరియు మా జోనల్ కమిషనర్ హేమంత్ గారికి, విచ్చేసిన భూపాల్ రెడ్డి గారికి చూడలేదు, మా ప్రోటెం స్పీకర్, ఎక్స్ స్పీకర్
భూపాల్ రెడ్డి గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి, అన్ని పార్టీల నాయకులందరికీ కూడా, మరియు ఆదర్శ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి సూచనల ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీనగర్ 111 డివిజన్ ఈ రైతు బజార్ని రావడానికి అండ్ ఆల్సో నేను ముఖ్య అతిథిగా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మా కార్పొరేటర్ గారు చెప్పడం విధంగా ఇది ఆల్రెడీ ఒక రైతు బజార్ ఆల్రెడీ ఉండింది ఇక్కడ. అయితే ఈరోజు కొత్తగా ఆల్మోస్ట్ 1.8 ఎకర్స్ లోపల సుమారు 6 కోట్లతో ఈరోజు మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెజిటేరియన్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అన్నీ కలిసి ఒక 200 స్టాల్స్ కూడా అలాట్ చేయడం జరిగింది. దాంట్లోపల ఈరోజు మహిళలకు కూడా పెద్దపీట వేయాలని మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మహిళను కూడా ఒక కోటీశ్వరులు చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మహిళలకు కూడా మేము ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఇక్కడ మా కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని షాప్స్ మహిళలకి కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా మీరు చూసినట్టయితే అంటే ఎవ్రీవేర్ కూడా అభివృద్ధి పెరుగుతూనే ఉంది. ఇలానే చేస్తూ ఉంటాము. ఇక రాని రోజుల లోపల కూడా ఇంకా ఎక్కువ, అంటే మాది ఒక టార్గెట్ కూడా మీరు ఇన్ని రోజులు చూసినట్టయితే 7 లక్షలు, మొన్ననే మా మినిస్టర్ గారు కూడా చెప్పినారు, 7 లక్షలు తెలంగాణలో, ఎంటైర్ తెలంగాణలో ఈరోజు 7 లక్షల మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. మా టార్గెట్ ఈ ఇయర్ 15 lakhsకి పెట్టుకున్నాము. ఎందుకంటే మహిళలకి కూడా మనం పెద్దపీట వేయాలి, మహిళల్ని కూడా ముందుకు రానివ్వాలి. కాబట్టి ఇట్లాంటి మార్కెట్స్ కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారాల్లో ఏదైనా సరే మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చూస్తామనేసి మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో గత 5 రోజులుగా ఉత్సాహంగా సాగిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2026 శనివారంతో ఘనంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ నెల 19 ప్రారంభమైన ఈ ప్రదర్శనలో 6 దక్షిణాది రాష్ట్రాల నుంచి విద్యార్థులు తమ వినూత్న ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. 5 రోజుల్లో దాదాపు 52,000 మంది విద్యార్థులు ఈ ప్రదర్శన తిలకించి సరికొత్త విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్సీ లంజిరెడ్డి, మల్క కుమరయ్య, స్కూల్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత ఎంతో ముఖ్యమని, వారు సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించి ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆస్తులను పంచలేం కానీ నాణ్యమైన విద్యను మరియు నైపుణ్యాలను పంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మనీ, ఇంగ్లీష్ భాషల్లో కోచింగ్ ఇచ్చి ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో 25,000 మంది కొత్తగా చేరారని, త్వరలోనే మరిన్ని ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఉన్నప్పుడు కూడా విద్యార్థుల ప్రజాప్రతినిధులు జోగిపేటలో, డిగ్రీపేటలో మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ఉమ్నాపూర్ పాలిటెక్నిక్ కళాశాల, బుదేరాలో మహిళా డిగ్రీ కళాశాల. మా దగ్గర అడ్మిషన్లు పెరిగాయి. సుమారు 25,000 మంది పిల్లలు చేరిరు. ప్రీ ప్రైమరీ మొదలుపెట్టాము. రాబోయే కాలంలో సుమారు ఇంకా 4,000 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మొదలుపెట్టాలి. ప్రధానంగా ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలంటే ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నది, కంఫర్ట్ ఎలా ఉన్నది, ఇన్ఫ్రా ఎలా ఉన్నది, స్కిల్ ఎలా ఉన్నది, ఈ క్రియేటివిటీ అని ఏ రకంగా పెంచాలి అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ప్రైవేట్ స్కూల్స్ అందరితో కూడా ఇక్కడ కూడా కించపరచకుండా
you always have teachers who are highly qualified. And through competitive exams, we take the teachers. Now the government is trying to concentrate on the infrastructure. The common man should own ఈ స్కూల్ ఉన్నది, ఈ హాస్పిటల్ ఉన్నది. ఏ స్కూల్కి పోయినా ఈ స్కూల్ నాది, నా పిల్లలు చదువుతున్నారు, ఇది నా స్కూల్ అని ఆ కుటుంబం ఓన్ చేసుకోవాలి. అదే రకంగా ఆ ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ ఎండ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. 90% ఆఫ్ ద ట్రీట్మెంట్ షుడ్ ఎండ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. ఓన్లీ 10% సూపర్ స్పెషాలిటీ గురించి హైదరాబాద్కు రావాలి, జంట నగరాలకు రావాలి. అదే రకంగా స్కిల్కు సంబంధించి ఏటీసీలే కానీ, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్సే కానీ, స్కిల్ యూనివర్సిటీయే కానీ successfully got the prizes. I congratulate. Postponed due to the corona pandemic situation during 2019 and 20. So last time it was conducted in 2018 in Telangana, and after that again we are conducting this event in 2026 at Hyderabad. More particularly the schools, those who have given their premises for this conducting of this Southern India Science Fair 2026. I heartfully congratulate them for giving such a good campus for the people, those who all came from teachers and students and the parents, those who all came from all 6 states of the South India. I would like to say one sentence from the Swami Vivekananda's quote as we are celebrating the January 12th as the Youth Day. 4 walls of classroom. As the teachers are accompanying the students have prepared such an instruments which will guide the India for 2047 under the dynamic leadership of our Honorable Prime Minister with a dream of Vikasit Bharat 2047 that India should become and stand number 1 in the world. The kids, those who came from 9th standard, 7th, 9th standard and 10th standard, for their day-to-day activities, what they observed in the society. For a moment I'll say one student from Tamil Nadu has prepared a motorcycle or a motor vehicle to collect the debris without the human beings. In general, in villages, the auto will come, one auto driver will be there, one collection boy will be there, and 2-3 other persons will be there to collect the garbage from the houses and to keep it in the vehicle. But the student who came from Tamil Nadu, he prepared a vehicle in such a manner, and he prepared in 2 compartments where the house owner himself has to put the material in 2 of the compartments. By reducing the 5 individuals' work, only 1 man can collect the complete debris from the village. So this is how the people are thinking. With the help of AI, some other students have started the driverless vehicles also. Such type of innovative ideas were guided by their teachers. And C07 Vaishnavi Standard 8, Pooja Standard 8, Korakadu, Puducherry. Yes. Congratulations. First prize goes to the Puducherry exhibit. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కోలా గారు వారిని సర్టిఫికెట్స్ అన్ని అనౌన్స్ చేస్తూ ఇప్పించవలసిందిగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తారు. కోలా గారు ప్లీజ్. హైదరాబాద్లోని హక్కింపేటలో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో శనివారం జరిగిన 18వ ఉద్యోగ మేళాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కొత్తగా ఎంపికైన వారికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ దేశ యువత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపారమైన శ్రద్ధ, ప్రేమ ఉన్నాయన్నారు. ఇంతకుముందు నిర్వహించిన 17 ఉద్యోగ మేళాల ద్వారా యువతకు 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం అందించిందని ఆయన పేర్కొన్నారు. 18వ ఉద్యోగ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా మరో 61,000 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉద్యోగ మేళా అనేది భరోసా, ఆత్మవిశ్వాసం, బలాన్నిచ్చే వేదికగా నిలుస్తుందని, ఇది వారి చదువులు, వృత్తిని అంకితభావంతో కొనసాగించేలా ప్రేరేపిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తూ సకాలంలో నియామకాలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఒక్క ఆరోపణ కూడా లేకుండా 11 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను అందించడం నియామక ప్రక్రియ పారదర్శకత, నిష్పక్షపాత, విశ్వసనీయతను తెలియజేస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐఎస్సీ డైరెక్టర్ డిపి పరిహార్, ఎన్ఐఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ తామోర్ పాల్గొన్నారు. सबके साथ का जलती रहे ज्ञान की ज्योति, यह दीपक है
विश्वास का। यह दीप सिर्फ एक लौ नहीं बल्कि हमारी प्रतिबद्धता का प्रतीक है, जो हम सबके मन में हमेशा जलती रहेगी। मैं आदरणीय प्रधानमंत्री जी से आग्रह करती हूँ कि रोजगार मेले के इस अवसर पर वे अपने आशीर्वाद वचनों से हम सबको अनुग्रहित करें। साल 2026 का आरंभ आपके जीवन में नई खुशियों का आरंभ कर रहा है। इसके साथ ही जब बसंत पंचमी कल ही गई है, इतना ही नहीं, हमने वो भी दौर देखा जब सरकारी नौकरियों की प्रमोशंस में एक तरह का स्टैग्नेशन होते, वहीं से सेवानिवृत्त हो जाते। एक और उनके साथी उनके लिए फेयरवेल पार्टी का आयोजन करते, दूसरी ओर दिल में वो मलाल लेकर रुखसत पाते। हमने उस विडंबना को भी दूर किया। गत 11 वर्षों में 20 लाख से अधिक प्रमोशंस करके इस स्टैग्नेशन को पूरी तरह से दूर कर दिया गया। नियुक्ति प्रणाली में पारदर्शिता लाने हेतु, टेकिंग एग्जाम हेतु अनेकों नए प्रावधान लगाए गए। स्टाफ सिलेक्शन कमीशन ने एक नया पोर्टल स्थापित किया, जिसके द्वारा सेंटर ऑफ प्रेफरेंस दर्ज किया जा सकता है, डेट ऑफ प्रेफरेंस फॉर एग्जाम दर्ज किया जा सकता है, आंसर की को एक्सेस किया जा सकता है। भारत माता की అందరికీ నమస్కారం. వేదిక పైనటువంటి నిసా డైరెక్టర్ డివి పరిహార్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలా చాలా సంతోషం. అందరూ కూడా మీ ఫేసులు చూస్తుంటే చాలా ఆనందంగా వస్తుంది. హ్యాపీగా ఉన్నారు కదా? పక్కా. నేను ప్రతిసారి ప్రతి రోజ్గార్ మేళలో ఈ హైదరాబాద్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆదేశిస్తే నేను కానీ కిషన్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ నుంచి దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాం మేము. ఇది 18th రోజ్గార్ మేళ. ఇప్పుడు 17 రోజ్గార్ మేళలు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం. అంటే 17 రోజ్గార్ మేళల్లో దాదాపు 11 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ యువతకి ఇవ్వడం జరిగింది. ఈరోజు 61,000 మందికి దేశవ్యాప్తంగా ఒక కొద్దిసేపట్లో మన ప్రియతమ నేత, దేశ ప్రధాని, మనందరికీ ఆదర్శమూర్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క స్వహస్తాల మీదుగా ఈరోజు 61,000 మందికి మనం నియామక పత్రాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వబోతున్నాం. చాలా సంతోషం. ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారు ఇక్కడ హామీ ఇవ్వలేదు. హామీ ఇవ్వకుండా ఇవ్వడమా, ఇవ్వడమా సమస్య, అది ఇష్యూ కాదు. కానీ యువత మీద నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా ప్రేమ, అభిమానం ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు నియామక పత్రాలు ఇవ్వడం కోసమే కాదు, మీకు దాంతోపాటు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తూ నిరాశ నిస్పృహతో బాధపడుతున్న వారికి ఈ వేదిక ఒక భరోసా. ఎస్, మీరు ధైర్యంగా ఉండండి. ఇంతమందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం, 11 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చినాం. ఈరోజు 61,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. భవిష్యత్తులో మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ధైర్యంగా ఉండండి, చదువుకోండి, కష్టపడి చదువుకోండి అని చెప్పి ఒక భరోసా, ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం కల్పించిన ఒక వేదిక ఈరోజు ఈ రోజ్గార్ మేళా వేదిక. నాకు తెలుసు నిరుద్యోగం అంటే ఎంత దుర్భరమైన జీవితం, నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా పరిస్థితి ఉంటుందో తెలుసు. ఎందుకంటే నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ దోమలగూడలో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీకి పోయేవాడిని. నేను
ఒకసారి వేరు నేను అక్కడ నిరుద్యోగుల పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపించినా కూడా అక్కడ వాళ్ళతో చిట్చాట్ చేసిన పోయి మాట్లాడినాను. అందరూ చైర్లో కూర్చున్నారు, చదువుతూ ఉన్నారు, గడ్డలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి. వాళ్ళందరూ వాళ్ళని అడిగితే పక్కన రెండు అరటి పనులు ఉండే వాళ్ళ దగ్గర, ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర. నేను వాళ్ళు అడిగిన ఈ అరటి పనులు ఎందుకు అని అడిగాను నేను. సార్ పొద్దునోటి మంచి పరిస్థితి రావద్దని చెప్పి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా రోజ్గార్ మేళా పెడుతూనే ఇవాళ నిర్విరామంగా నిర్విఘ్నంగా ఎక్కడ ఎలాంటి మీరు ఎవరికైనా పైరోలు చేయలే కదా, ఎవరికి డబ్బులు ఇవ్వలే కదా, పేపర్ లీక్ కాలే కదా. మీకు ఉద్యోగాలు వస్తున్న ఒక విశ్వాసంతో రావాలని ఒక విశ్వాసంతో ఒక ఆత్మవిశ్వాసంతో ఎస్ మా పేరెంట్స్కు మా మీద ఆశ ఉంది, మా పేరెంట్స్ కళను నెరవేర్చాలి అన్న ఒక లక్ష్యంతో మేము కూడా స్థిరపడాలని చెప్పి ఇవాళ మీరు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. నిన్నటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే ఏం చెప్పలేని పరిస్థితి, మీరు ఏం చేస్తారంటే నిరుద్యోగులు అని చెప్పలేని పరిస్థితి, ఉద్యోగాలు వస్తాయారా రాలేని పరిస్థితి. కానీ ఇవాళ నుంచి ఒక గంట తర్వాత మీరు గల్లా ఎగరేసుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఇది మీ ఉద్యోగం అనేది కేవలం రొటీన్గా శాలరీ కోసమో పెన్షన్ కోసమో ఉద్యోగాలు చేయదు. అట్లా నరేంద్ర మోడీ గారు ఉద్యోగాలు చేయాలి. సరే మీరు మీ కుటుంబాన్ని పోషించుకోవడం, మీ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చడం, దాంతోపాటు మీరు చేస్తున్న ఉద్యోగం ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఉపయోగపడాలని చెప్పి ఒక లక్ష్యంతో, దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి బాధ్యతలను మంచి ఆలోచనతో దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయడం, ఉన్న టెక్నాలజీ వాడుకోవడం, దాని ద్వారా ఒక మంచి ఉద్యోగస్తులుగా మీరు పేరు తెచ్చుకోవడం కోసం మాత్రమే నరేంద్ర మోడీ గారు ఇలా మీకు ఉద్యోగాలు ఇచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిత్య జీవితం గడపడానికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఇవ్వాలి. ఇది గత ప్రభుత్వం చేయలేదు ఎక్కడ కూడా. ఈ జాబ్ రాబోయే వార్షిక పరీక్షల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రులు మరియు అధ్యాపకులు నిరంతర పర్యవేక్షణ అత్యంత ఆవశ్యకమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కోతి యాదగిరి పేర్కొన్నారు. ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం కళాశాల ఆవరణలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షల దృష్ట్యా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించాలని, పరీక్షల పట్ల భయం లేకుండా వారిని ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్ సూచించారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండేందుకు వారిని సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరిచేందుకు అధ్యాపకుల బోధనతో పాటు ఇంట్లో తల్లిదండ్రుల పర్యవేక్షణ తోడైనప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. తమ పిల్లల విద్యా ప్రగతిని అడిగి తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం తీసుకుంటున్న చొరవను అభినందించారు.
మా కార్పొరేట్ కోసం మా తెలుగు సార్ ఆధ్వర్యంలో మిగతా ఉన్నటువంటి లెక్చర్ల ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళు సంబంధించిన యాంటీ డ్రగ్స్ డ్రగ్సే కాకుండా మనం మద్యపానం తాగడం ఏమైనా బీర్ బాటిల్స్ అంటే తాగడం కానీ ఇంకేమైనా గుట్కాలు కానీ అప్పటి వాటిపై అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం అభిప్రాయాన్ని సార్ అభివృద్ధి చేస్తాం. నెక్స్ట్ కెరీర్ ప్రోగ్రామ్ సార్ మీరు చెప్పినట్టు పిల్లల తల్లిదండ్రులు ఉంటుంది రకరకాల ఉండేటువంటి మేము చూస్తాం ఆ పిల్లల ఒపీనియన్ తీసుకుంటాం. నెక్స్ట్ మంత్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సెకండ్ ఇయర్స్ కూడా ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఓన్లీ సెకండ్ ఇయర్ వాళ్ళు కూర్చొని నడము బయట తీసుకున్నారు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు ఎన్ని మార్కులు వచ్చినాయి మీ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ స్థితిగతులు ఏంటి డబ్బులు పెట్టగలుగుతారా డబ్బులు పెడితే వాళ్ళకి ఏ కోర్స్ అడాప్ట్ చేయాలి డబ్బులు పెట్టకపోతే ఏ కోర్స్ అడాప్ట్ చేయాలి లేకపోతే ఫ్రీ మీడియా మనం చేయగలుగుతామా మనకి కింద మార్కులు సర్టిఫికేట్ ఇంకేమైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళు ఇది యూట్యూబ్ ద్వారా డిజిటల్ క్లాసెస్ పెట్టి ఎమినెంట్ ఖాన్ అకాడమీ వాళ్ళు ఖాన్ అకాడమీ వాళ్ళ కోసం ఫీస్ వాళ్ళ క్లాసెస్ ఖాన్ అకాడమీ వాళ్ళు నెక్స్ట్ క్లాస్ అంటే సిఏ అకౌంటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే క్లాసెస్ ఉంటాయో ఇంకా మీరు అన్నట్టుగా యూట్యూబ్లో క్లాసులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి పిల్లలు ఉన్నారు ఎంబీబీఎస్ ఉన్న పిల్లలు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఈ గ్రూప్కి సంబంధించిన వాటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా బోర్గా ఉన్నప్పుడు కానీ మనం అనేజ్గా ఉన్నప్పుడు కానీ అట్లాంటి మనం ప్లే చేసే పిల్లలకి ఏంటంటే వాళ్ళ క్లాసు చక్కగా వెళ్తారు అది ఎంతో కొంత వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. దానికోసం డిజిటల్ క్లాసెస్ కూడా మనకు ఇట్లాంటి 3278 ఇట్లాంటి ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో వాటిని మనం చేశాం. నెక్స్ట్ 90 రోజులు ప్రణాళిక 3 నెలల నుంచి స్టార్ట్ చేసాం. ఈ 90 రోజులు మేము ఏం చెప్తాం వాళ్ళకి ఇవ్వాలి. పిల్లల ద్వారా కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం పిల్లలకి ప్రణాళిక పిల్లలకి ఎగ్జామ్స్ ఈ 1 మంత్ కూడా ఎవ్రీ మంత్ 30 కానీ 31st లోపు కానీ మేము ప్లాన్ చేసుకొని సాధారణ చేసుకునేటువంటి యాక్టివిటీస్. ఇది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియట్ మొట్టమొదటిసారిగా హాల్ టికెట్స్ అంతకు ఎక్కువ అంటే హాల్ టికెట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం. మీకు తెలుసు లాస్ట్ 1 వీక్ నుంచి కూడా పిల్లలందరికీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఇచ్చేసారు. డౌన్లోడ్ ఇవ్వడం ఒక ఉద్దేశం ఏంటంటే ఏమైనా తప్పు ఉంటే ఇంగ్లీష్ మీడియం వరకు తెలుగు మీడియం వస్తుంది, లేదంటే ఫీజు బదులు వేరే ఎకనామిక్స్ అంటే సబ్జెక్ట్ తప్పుగా ఉన్నాయి, పని పేరు లెటర్స్ తప్పు ఉంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ కూడా ఇది మొట్టమొదటిసారిగా ఇట్లాంటి లింకులు మనం ముందు నుంచి పిల్లలకి మీకే వచ్చింది. మేము కూడా మీకు వచ్చింది, మీతో పాటు మేము కూడా ఒక్కొక్కసారి ఒక 20 మంది బయట సార్ ఇద్దరు అడ్మిషన్ సార్ కూడా తర్వాత చెక్ చేసుకుంటున్నారు. ఇట్లాంటి అంతకుముందు పడినటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడుతూ ఉంటుంది, వీడియో మిస్టేక్ పడుతూ ఉంటాయి, అట్లాంటి మిస్టేక్స్ ఏం లేకుండా చూసేటువంటి యాక్టివిటీస్ మొట్టమొదటిసారి చేశారు. అంతకు ఏదైనా తప్పుంటే మళ్ళీ బ్లాంక్ ఒకటి మనం బయట ఉంటుంది దాని ఇద్దరు సాధ్యం హైదరాబాద్ వాళ్ళకి రకరకాల ఉన్నట్టు యాక్టివిటీస్ అవన్నీ కూడా తగ్గించాలి. హార్ట్ అకాడమీ ఫీస్ వాళ్ళ అంటే నీట్ పిల్లలు అంటే మనం ఎంబీబీఎస్ అనేటువంటి ఐఐటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు మనకు క్లాట్ అనేటువంటిది అకౌంటెంట్స్ పిల్లలు బీటెక్ సిఈసి పిల్లలు కానీ ఎక్కువగా డబ్బులు అంటే ఎక్కువగా మనకి ఇవి ఏంటంటే సార్ వీటికి ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ అనేటువంటి ఇది గ్రాండ్ సార్ మన ఎల్జీ కంపెనీ ఏవైతే ఇంకా రకరకాల సామ్సంగ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ విద్యను కూడా అప్లోడ్ చేసి పాఠాలను వాళ్ళు చెప్పి ఎమినెంట్ పర్సన్స్ బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బాగా అనుభవం క్లాసెస్ అన్ని వాళ్ళ క్లాసెస్ ఫ్రీగా వెళ్ళి మన కమిషన్ కానీ మొత్తం టోటల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 440 కాలేజీలు మేము వాడుకుంటాం. మీ క్లాసులు మీరు వింటే మీకు ఎంత కట్టాలనేటువంటి కాన్సెప్ట్ 18 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టి మనకి అది ప్రొవైడ్ చేస్తారు, లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ఎవరు కూడా ఇవ్వడానికి లేదు, ఓన్లీ కాలేజీలో ఓపెన్ అవుతుంది, అప్పుడు ఓటీకి వస్తుంది. ఇప్పుడు నేను ఫిజిక్స్ సార్ వచ్చినాడు అంటే ఇంజనీరింగ్ సంబంధించింది, ఈ ఫిజిక్స్ సార్ ఓపెన్ చేయాలి, ఓటీపీ ఇందులో కొట్టాలి, ఓపెన్ అయ్యింది. నెక్స్ట్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, నెక్స్ట్ కామర్స్ వాళ్ళు, ఇలా హిస్టరీ వాళ్ళు, ఎకనామిక్స్ వాళ్ళు, సివిక్స్ వాళ్ళు ఇట్లాంటి డబ్బులు పెట్టుకుని 18 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం ఈ యూట్యూబ్ క్లాస్లో ఉంటుంది సార్. ఈ ప్యానల్ కోర్స్ ఈ ఐఐటి ప్యానల్స్ కానీ ఐఐటి ప్యానల్స్ కానీ
ఇట్లాంటి 4 పెట్టారు సార్ రీసెంట్ క్లాస్. ఫీజు వల్ల వీటి ద్వారా ఏదైనా చెప్పినట్టుగా ఈ క్లాసెస్ వినిపించడం, ఇట్లా క్లాస్ నడుస్తాము పిల్లలందరూ వింటాం. మేము ఇంతకుముందు కూడా మనకి ఆల్రెడీ మన సార్లు సొంతంగా వినిపించినటువంటి ఆ క్లాస్ రూమ్లో మా ఫిజిక్స్ క్లాస్లో ఇట్లాంటి క్లాసెస్ వినిపించారు. ఈ సంవత్సరంలో వినిపించాం. నెక్స్ట్ ఇయర్ అయితే ప్రతి క్లాస్. ఇప్పుడు CCTV కానీ సిలబస్ ఈ సంవత్సరం నుండి మొత్తం సిలబస్ ఆఫ్టర్ 12 years 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి చదువులకి ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగ అవకాశానికి అనుగుణంగా సిలబస్ మార్చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అనుభవం వాళ్ళని కమిటీ చేశారు. ఇప్పుడు అనుభవం నడుస్తుంది. ఈ సంవత్సరం వచ్చే కొత్త సంవత్సరం మొత్తం అన్ని సబ్జెక్టులన్నీ కూడా మార్పు చెందుతాం. నెక్స్ట్ ఫేషియల్ సిగ్నేచర్ అంటే సింపుల్ మార్క్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేము లీవ్ అప్లై చేసుకోవాలంటే కూడా ఆన్లైన్లో కంప్యూటర్లో అప్లై చేసుకోవాలి. అంతకుముందు నాకు సార్ పెద్ద సార్ మంచిగా ఉంటే నాకు ఎవరైనా మంచిగా ఉంటే నేను ఆయన రాకుండా సంతకం పెట్టించి అట్లా జరిగే సందర్భాలు అవకాశం ఉండే. ఇప్పుడు అట్లాంటి ఏం లేదు. మనం ఈరోజు లీవ్ అప్లై చేయాలి. ఈ అప్లై చేసిన తర్వాత మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం గుర్తు తెలియని దొంగలు ఇంటి ముందు పార్క్ చేసిన 4 ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన కొన్యాల నరసింహులు, భానుప్రసాద్, తలారి భిక్షపతి, పోతుల యాదగిరి అనే వ్యక్తులకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. 2 ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం కాగా 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని విచారణ చేపట్టారు. గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నైట్ 10:40 దాకా నేను కడిపెట్టింది మేలుకున్నా సరుకు కలర్ వేసుకుని కూర్చున్నా. పోయినా నీళ్ళ వస్తలేదు అని చెప్పి సబ్జెక్ట్ అనుకున్నాను. నీళ్ళ పట్టింది. అందరూ వాటికెళ్ళి మొత్తుకుని నరసింహ పిలుచుకుంటూ వస్తారు. అప్పుడు లేచి చూసే వరకెళ్ళి మంట ఉష్కరాలు తాగురు పూర్లు వచ్చి అవి వెళ్తూ ఆ మోటార్ వేసి నీళ్ళు పట్టి తెగింది. అన్న 10:40 దాకా మేలుకున్నాను. నేను పెళ్లి చేసి ఇంట్లో పోయి పండుకున్నాను. నీళ్ళ పట్టింది. కలప అడిగి నిన్న కడుపు ఎక్కించి ఉంటుంది. చుట్టాలు ఇంటున్నారు అని చెప్పి పోయి పండుకుని నా కొడుకు మొన్న వచ్చిన అంత 3 కిస్తీలకు కట్టిన అన్ని బండ్లు అదే టైంలో. నాది ఒకటే 4 సంవత్సరాలు బండి, 5 సంవత్సరాలు. మళ్ళీ నేను ఎప్పుడు నీట్ ఉంచుకునే బండి, కొత్త బండి ఉంచుకుంటాను. నాది గ్లామర్ బండి. నేను ఉప్పునప్పుడు వేసుకుంటే పని చేస్తాను. రోజు పొద్దుగా వచ్చిపోయి పూతగా వస్తాను. పొద్దుగా పోతే మళ్ళీ పొద్దుగా వస్తాను. ఇలా ఇదేమో నా కొడుకు ఏమైనా తీసుకొచ్చింది. అంత 3 కిస్తీలు 4 కిస్తీలు కట్టిన యాక్టివ్. పడుకున్నాము. మా కొడుకు ఇంట్లో మమ్మీ మంటలు వస్తున్నట్టు కమురు వాసన వస్తుంది, పటపట అంటుందని మా చిన్న బాబు చెప్పింది. చెప్పగానే బయటకు వచ్చి చూసేసరికి బండి తలిగింది. లేవు అని ఈయన వచ్చి నేను మా ఆయన వచ్చి బండి తలిగిపోతుంది లేవు అంటే ఆయన వచ్చి లేచి ఆరిపెట్టాకల్లా ఇక ఆరిపేసుకున్నాము. అందరిని పిలిచినాము. అందరు వచ్చిర్రు. ఆయన సీసీ కెమెరా ఆయనని పిలిచినాము. అన్న జర చూడు సీసీ కెమెరా చెక్ చేయని చెప్పినాము. 11-13 నిమిషాలకు మేము చూసినాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని సరస్వతి మాత మందిరంలో ప్రభుపాద్ సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుపాద్ సేవక్ సంఘ్ బాధ్యులు డాక్టర్ వినోద్ కుమార్ ప్రభుజీ నేతృత్వంలో జరిగిన సంకీర్తన ఆద్యంతం రసభరితంగా సాగింది. ప్రభుపాదుల వారు హరే కృష్ణ మహామంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన తీరును వివరిస్తూ వినోద్ ప్రభుజీ ఆలపించిన కీర్తనలు ఆహుతులను అబ్బురపరిచాయి. కీర్తనలకు అనుగుణంగా భక్తులు సైతం లయబద్ధంగా అడుగులు వేస్తూ నృత్యాలు చేశారు. ఆలయ నిర్మాణ నిర్వాహకులు శంకర్ జోషి సరస్వతీదేవి అభిషేకం, పుష్పార్చన, కుంకుమాభిషేకం ఇత్యాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుంచి దేవి దర్శనం కోసం బారులు తీరారు. శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను తాత్పర్య సహితంగా సోదాహరణంగా వివరించి జూమ్ మీటింగ్ ద్వారా భక్తులకు వివరించిన డాక్టర్ వినోద్ ప్రభుజీని ఈ సందర్భంగా భక్తులు ఘనంగా సన్మానించారు.
తెలంగాణ రాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి రామ్ తాళూరు నాయకత్వంలో పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు జనసేనలో భారీగా చేరికలు జరిగాయి. మదీనాగూడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాధవరెడ్డి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళూరితో పాటు జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలతో పార్టీలోకి స్వాగతం పలికారు. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల నుంచి దాదాపు 1000 మంది నూతనంగా పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ శంకర్ గౌడ్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి కుక్కట్పల్లి ఎమ్మెల్యేలు ఇద్దరు రాజకీయాల్లో చేరి వేల కోట్లు సంపాదించారని, అదే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు ఖర్చు పెడుతూ పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లాంటివి చేయిస్తున్నారని అన్నారు. రామ్ తాళూరి మాట్లాడుతూ తెలంగాణలో మొట్టమొదటిసారిగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని జనసేన జెండా ఎగురుతుందని, మెంబర్ టు లీడర్ అనే కార్యక్రమం ద్వారా జనసేన పార్టీలో రాబోయే 10 సంవత్సరాల్లో దేశానికి కావాల్సిన నాయకులను ఎందవడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు. రామకృష్ణ, సతీష్ కుమార్, రవీంద్రబాబు, వెంకటేష్ నాయక్, జగన్, కర్ణాకర్ గారు, కళ్యాణ్ గారు అవసరం ఉంది, జనసేన పార్టీ అవసరం ఉందని మేము కోరడం జరిగింది. తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. షేర్లింగంపల్లి నుంచి కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ పోటీ బరిలో గట్టిగా ఉంటుందని మాకు రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఆదర్శ గ్రామ పంచాయతీల నిర్మాణమే లక్ష్యంగా నూతన సర్పంచులు అంకితభావంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో సర్పంచులకు నిర్వహించిన మొదటి విడత శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ అందజేశారు. అవగాహన కల్పించామని, వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేసి గ్రామాలకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ఇందిరమీళ్లు, పాఠశాలల నిర్మాణం మరియు సన్నబియ్యం పంపిణీ ప్రతి గ్రామంలో అర్హులకు అందేలా సర్పంచులు పర్యవేక్షించారన్నారు. గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ, తాగునీటి ఎదరి తలెత్తకుండా చూడడం వంటి అంశాలపై సర్పంచులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామ పాలనలో ఆర్థిక నిర్వహణ, నిధుల వినియోగంపై అవగాహన కలిగి ఉండి పారదర్శకమైన పాలన అందించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. వేరే సర్పంచులు వేరే గ్రామాలలో ఏమేమి జరుగుతున్నాయో, సో అసలు గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామంలో ఏమేమి విధులు నిర్వహించాలనేసి అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా మంచి పరిణామం. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి ఈ శిక్షణ కూడా బాగా ఉపయోగపడింది అనేసి కూడా అందరూ చెప్తా ఉంటే కూడా అది చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈవెన్ మాకు కూడా ఇప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్లో కూడా ఈవెన్ ఇప్పుడు నేను ఉండి కూడా వచ్చి కూడా ఆల్మోస్ట్ 10 years అవుతా ఉంది. సో దీని తర్వాత కూడా మాకు ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక 1 month వరకు ట్రైనింగ్ ఉంటుంది. సో 1 month ట్రైనింగ్ మాకు పెట్టి కూడా మళ్ళీ మిడ్ క్యారియర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో అది పెట్టి మళ్ళీ దానికి ఒక ఎగ్జామ్ పెడతారు. మళ్ళీ ఎగ్జామ్ పాస్ అయితేనే మేము ఆ ట్రైనింగ్ సెంటర్ నుంచి బయటికి వస్తాం. సో అది ఎందుకు పెడతారంటే ప్రతి ఫేజ్లో కూడా ఒక 10 years కూడా మాకు కూడా మళ్ళీ ఒకసారి మసూరికి పిలిచి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ పెట్టి మళ్ళీ ఒక ఎగ్జామ్ పెడతారు. ఒక నిత్య విద్యార్థి అన్నట్టు. సో ఎప్పుడు కూడా మనకి మొత్తం తెలుసు అనుకునే కంటే కూడా మనకు తెలియాల్సింది చాలా ఉంది అనేసి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడ్డది ఈ ట్రైనింగ్ సెషన్ అని కూడా మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి అర్థమవుతా ఉంది. సో అదేవిధంగా మళ్ళీ మీ నెక్స్ట్ వచ్చే బ్యాచెస్ కూడా వాళ్ళకు కూడా అదే ఫీడ్బ్యాక్ మీరు మంచిగా ఇచ్చిందంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా వచ్చి కూడా ఇక్కడ విషయాలు అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా అవగాహన పొందుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మహిళా సర్పంచులు కూడా చాలా మంది మన దగ్గర గెలిచి ఉన్నారు. సో మీరు కూడా సో ఇది మంచిగా మీకు ఉపయోగపడ్డది అనేసి కూడా అనుకుంటా ఉన్నాను. సో ఇందాక ఒక సర్పంచ్ చెప్పినట్టు సో ఇంకా మీ హస్బెండ్స్ మీదనో వాళ్ళ మీదనో ఎవరి మీద కూడా వదిలిపెట్టకుండా మీరు ఇండిపెండెంట్గా సో సరే మీరు క్యాంపెయిన్ సో మీరు గెలవడానికి అంతా వాళ్ళే కారణం అయి ఉండొచ్చు, వాళ్ళే క్యాంపెయిన్ చేసి ఉండొచ్చు. బట్ ఒకసారి మీరు సర్పంచ్గా అయిన తర్వాత ఇండిపెండెంట్గా మీరు డిసిజన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండిపెండెంట్గానే మనము సర్పంచ్ మళ్ళీ గ్రామ సభ మీటింగ్స్ కానివ్వండి, పంచాయతీ మీటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఓన్గా డిసిజన్స్ తీసుకుంటున్నట్టు అన్నట్టు కూడా మీరు తీసుకునే తెలిసింది. థ్యాంక్ యూ సార్. భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె హైమావత్ అన్నారు. ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టర్ సిబ్బందితో ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం కొన్ని ఉన్నత వర్గాలు
మరియు ధనవంతులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని, కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 25 జనవరి 1950 నాడు భారత రాజ్యాంగంలో 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం జరిగిందని, దీని గుర్తుగా 2011 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మరియు జిల్లా పక్షపాత ఎన్నికలను నిర్వహించడం కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను స్థాపించుకోవడం జరిగింది. ఓటర్లలో అవగాహన తీసుకురావాలని కూడా నిర్ణయం తీసుకొని, అంటే 100% ఓటింగ్ జరగాలని ప్రతి సంవత్సరం 2011 నుండి ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని కోరుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడారు. మైను నా దేశం, దానికోసం ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ తీసుకొని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రతిజ్ఞ చేయాలి. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడుతున్నాం. కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సిపి గారు, డిఆర్ఓ గారు, అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. మనకి 26 జనవరి మండే కాబట్టి ఈ మండే నాడు మనకి పెరేడ్ గ్రౌండ్లో పెరేడ్ ఇదే రకంగా స్పీచ్, ట్యాబ్లెట్స్, సోర్స్, ఈ ఇన్స్టాలేషన్ స్టాల్స్ కూడా మనం పెడతాం కాబట్టి దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్కి సంబంధించి ముఖ్యంగా ఈరోజు మనం ఫైనల్ చేసుకోవాల్సి ఉంటుంది 15 ఆగస్ట్కి. సో ఈసారి మాత్రం మనం డిఆర్డిఏ కనుక నెక్స్ట్ ఫారెస్ట్, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో ఒకటి స్వాతంత్రం లేకపోవటం, రెండు ఓటు హక్కు లేకపోవడం. సో ఓటు హక్కు అనేది అప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే భారత కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం మనం రచించుకొని మనం అమల్లోకి తెచ్చుకుంటున్నాము, ఆ రోజు 1 day బిఫోర్ భారతదేశంలో మతం, ప్రాంతం, కులం, వర్గం దీంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి 21 yearsకి మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్య విజయం, భారత గణతంత్ర యొక్క విజయం అన్నమాట. దీని గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం 2011 నుంచి భారతదేశంలో ఈ ఓటు హక్కు కల్పించే దాని భారత రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కు కల్పించే దినం 25 జనవరి 1950 కాబట్టి ఆ రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనము ఓటర్ల ప్రతిజ్ఞ చేసుకోవడం. ఈ సంవత్సరం ఒక థీమ్ అన్నమాట, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తోటి మనం ముందుకు సాగుతున్నాం. మై ఇండియా మై ఓట్ అనే ఒక దాంతో మనం ముందుకు సాగుతున్నాము. కాబట్టి ఓటు హక్కు మనకి ఎలక్షన్లో ఓటేసేటప్పుడు తెలుస్తుంది మనకి కదా. మనందరం కూడా భారతీయులందరికీ కూడా ఇప్పటికి కూడా నాయకులు మనందరం కూడా ఎన్నుకుంటున్నాము. మన ప్రజాప్రతినిధులు మన ఎన్నికనే వాళ్ళే మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి దాని యొక్క గొప్పతనం అనేది మనం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఒకప్పుడు ఎవరికైనా బ్రిటిష్ సామ్రాజ్యంలో అందరికీ హక్కు ఉండేది కాదు, ఉన్నతమైన వర్గాల వాళ్ళకి, దళితులకి కొంతమందికే ఉండేది. ఆనాడు వాళ్ళ లీడర్స్ అందరూ కూడా ఎన్నుకునేవాళ్ళు కాదు. కానీ ఈరోజు సంబంధం లేదు, ప్రతి ఒక్కరు 18 years కింద ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు వాళ్ళ నాయకులు ఎన్నుకుంటున్నారు. గ్రామ పంచాయతీ కానివ్వండి, ఎంపీటీసీ, జడ్పీటీసీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అందరూ కూడా ఓటు హక్కు ఉపయోగించుకొని ఉపయోగిస్తున్నారు. సో ఇది చాలా పవర్ఫుల్. మనం దాన్ని
ఎలా ఉపయోగించుకుంటామనే దాన్ని బట్టి మన సరైన నాయకుడిని మనమే ఎంచుకోవడానికి భారత రాజ్యాంగం భారతీయ పౌరులందరికీ కల్పించిన హక్కు అన్నమాట. కాబట్టి ఏ దేశంలో కూడా ఇంతటి ప్రజాస్వామ్యం ఇంత స్వేచ్ఛ ఎక్కడా లేదని మీరు ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా మీరు గమనించినట్టు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడ ఉన్న పౌరులకి. కానీ మన భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానమైన హక్కుల్ని సమానంగా అందరికీ అన్ని కులాలు మతాలు వర్గాలతో సంబంధం లేకుండా అందరికీ కలిగింది. కాబట్టి మనకు భారత రాజ్యాంగమే ఒక పవిత్ర గ్రంథం. ఇండియా కాన్స్టిట్యూషన్ సంబంధించి పవిత్ర గ్రంథం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి దాని యొక్క గౌరవాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం ఈ ఓటర్స్ డేని గుర్తుపెట్టుకుంటూ మనందరం కూడా ఈ రోజు మరొకసారి గుర్తుపెట్టుకున్నాము. 25th హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అందరూ అవైలబుల్గా ఉంటారు కాబట్టి ఈ రోజు ముందుగా మనం ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. కాబట్టి అందరం ప్రతిజ్ఞ